అందరికీ జైభీం. నేను రఘుకుమార్ సిగ్గిరిమల్లి, మాలవాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం టౌన్లో మన హైటెన్షన్ లైన్స్ వేస్తున్నారు కదా, హైటెన్షన్ హెచ్టీ లైన్స్, రౌండ్ కరెంటు పోల్లు వేస్తున్నారు కదా. ఈ రౌండ్ కరెంటు పోల్లు ముమ్మడివరం సిటీ లోపల హైవే నుంచి లోపలికి మన పోలీస్ స్టేషను, రిజిస్టర్ ఆఫీసు, అదేవిధంగా యూనియన్ బ్యాంకు, బల్గేటు, ఈ రోడ్లో కరెంటు స్తంభాలు పాతారు. మన ప్రత్యక్షంగా నేను చూశాను. ఈ గొయ్యిలు మొత్తం 4 అడుగులు 4 అడుగున్నర తప్పితే 5 అడుగులు అంతే. 5 అడుగులు దాటి ఏ స్తంభానికి గొయ్యి లేదు. మ్యాక్సిమం ఈ స్తంభం 6 అడుగులు గొయ్యి తీసి కప్పెట్టాలి. దీనిపైన మన లాస్ట్ టైం నేను ఒక మీడియాలో మాట్లాడడం జరిగింది. ఈ మీడియాలో మాట్లాడిన విషయం చాలామందికి తెలుసు, అది అందరూ చూశారు. కానీ దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. మన సోమవారం గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం కుదరలేదు. నేను ఈస్ట్ ఫోర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విశాఖపట్నం ఇస్తున్నాను కంప్లైంట్. వీళ్ళు ఇక్కడ ఇస్తే మాట ఇండియాలో లేరు. ఖచ్చితంగా నాకు ఈ స్తంభాలు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ముమ్మడివరం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, మొత్తం అంతా నేను సర్వే చేశాను. మొత్తం అంతా త్వరలో డేటా వస్తుంది. ఈ స్తంభాలు ఎన్ని స్తంభాలు పాతారు మొత్తం నాకు లెక్క కావాలి. ఈ లెక్క మొత్తం నేను డేటా తీసుకుంటున్నాను. ప్రతి స్తంభం కూడా 6 అడుగులు ఖచ్చితంగా గొయ్యి తీసి ఉండాలి. గొయ్యి తీసి లేకపోతే ఖచ్చితంగా ఆ స్తంభం మీద నేను ఖచ్చితంగా ఇంటూ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఏం చేయాలో నాకు తెలుసు. ఖచ్చితంగా అంటే తవ్వేసిన స్తంభానికి మెజర్మెంట్ ఎలా వస్తుందా అని మీరు క్వశ్చన్ వేసుకోవచ్చు. అది తప్పుడు అభిప్రాయం. అది ఎలాగొస్తుంది అంటే మొత్తం టోటల్ స్తంభం ఎంత ఉంది, ఒక 70 అడుగులు ఉందా, 100 అడుగులు ఉందా? 100 అడుగులు, ఫర్ ఎగ్జాంపుల్ 100 అడుగులు ఉందనుకో, ఈ 100 అడుగులు మైనస్ 6 అడుగులు తీసేయాలి. స్తంభం పైనుంచి కొలిపిస్తాను నేను. స్తంభం పైనుంచి కిందకి 100 అడుగులు ఉందనుకో, దాంట్లో 6 అడుగులు తీసేస్తే ఎంత వస్తుంది? 94 అడుగులు. 94 అడుగులు పైనుంచి స్తంభం కింద నుంచి ఈ బాటం వరకు రావాలి. కింద ఎంత మిగిలిందో అంత కిందకు దిగాలి. ఖచ్చితంగా నేను ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేస్తాను. మీరే వచ్చి కొలుస్తారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరే వచ్చి కొలిసే విధంగా నేను చేస్తాను. ఖచ్చితంగా మెజర్మెంట్ తక్కువ ఉంటే స్తంభం ఖచ్చితంగా పేయకాల్సి ఉంటుంది. తెలుసు కదా, సిగ్గిరిమల్లి రఘుకుమార్, నో కాంప్రమైజ్. ఎవడన్నా పేరు చెప్పిన కాంప్రమైజ్ చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ప్రతి స్తంభం కూడా కొలిసిన తర్వాతే మీరు ఇన్సులేటింగ్ వర్క్ చేయాలి. ఏని ఇన్సులేటర్లు అప్లై చేయాలి, ఇన్సులేషన్ వర్క్ అప్లై చేయాలి. స్తంభం ఖచ్చితంగా 6 అడుగులు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఊరుకునేది లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా పని చేసుకుని వెళ్తే నేను ఇటువంటి వాటిలో తలదూర్చుకోవాల్సిన అవసరం, నాకు పని పాట లేదు. నాకు పని పాట లేదనుకుంటున్నారు. కానీ ఏంటంటే నాకు పని పాట లేదు, మరి ఏం చేస్తాం? మీరు మీ పని చెప్తున్నారు నాకు. నా పని మానికి మీ పని చూడాలని చెప్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఏ తుఫాను వచ్చిన తర్వాత ఈ స్తంభాలు పడిపోతే మళ్ళీ పబ్లిక్ ప్రాబ్లం కదా. మళ్ళీ దానికోసం 2 గంటలు 3 గంటలు వేస్ట్. ఇప్పుడు అప్పుడు వేసే స్తంభం మీద ఇప్పుడే ఒక అడుగు లోపలికి వేస్తే ఇంక గొడవ ఉండదు కదా. మీ పని మీరు కరెక్ట్గా చేసుకుంటే రఘుకుమార్ అయినప్పుడు ఎంటర్ అవ్వడు ఈ విషయాల్లో. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా త్వరలో నేను దీనికి ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ముమ్మడివరంలో మొన్న డీఈతో మాట్లాడాను. వీళ్ళకి సరైన సమాధానం లేదు. నా పవర్ అయితే చూపించాలి వీళ్ళకి. ఈస్ట్ ఫోర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విశాఖపట్నం నుంచి పట్టుకొస్తాను నేను. దీనికి గుర్తుపెట్టుకోండి. జై భీమ్.